వేలాది మహిళలు హాజరయ్యారు. తాగు సాగునీరు లేదని మహిళలు చెప్పిన మాటలు విని షర్మిల ఆవేదన చెందారు. వైఎస్సార్ పాలమూరు జిల్లాకు తాగు సాగునీరుకు కొరత లేకుండా చేయాలని ప్రణాళికలు రచించారన్నారు. హలో, కరెంటు సమయంగా ఉండదు, నీరు లేవు, అన్ని ఇబ్బందులే మా ఊరు. తాగునీరు రెండు లేవు, ఎవరు పట్టించుకోరు. ఆవులవటి రుణాలు కూడా రావట్లేదు. పావుల వడ్డీ కానీ ఇస్తున్నారు, కానీ 2 రూపాయలు 3 రూపాయలు వేసుకుంటున్నారు. 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ పెడుతుందా? పావుల వడ్డీ కానీ ఇస్తున్నారు, కానీ రావట్లేదు. 2 రూపాయలన్నా పడుతుంది, కనీసం అలా పడుతుంది. కనీసం 2 రూపాయలైనా పడుతుంది. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు చేయొద్దని మీకు మైక్ ఇస్తా. సరేనా? ఈ పాప మీ ఊర్లో తాగునీటి సమస్య చాలా ఉంది అని చెప్తుంది. అవునా? అవునా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 3 సంవత్సరాలు అయింది. అంత ముందు కూడా తాగునీటి సమస్య ఉందా, లేదా ఎప్పుడూ ఎక్కువ ఉందా? ఎప్పుడూ ఎక్కువ ఉంది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు మెట్టంపాడు ప్రాజెక్టు కోసమని ఈ ప్రాంతానికి తాగునీరు కానీ ప్రాబ్లం కాకూడదని రాజశేఖర రెడ్డి గారు దానికి డబ్బులు కూడా కేటాయించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము 3 సంవత్సరాలు అయినా కానీ ఆయన కేటాయించిన పనుల కోసం డబ్బులు కేటాయించిన పనులు ఇంతవరకు సాగనీయలేదు. అంటే ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉన్నది మాట మీ శ్రమల మీద. మీరు ఇక్కడ కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉందంటే మీకు సమస్య వచ్చేది కాదు. కానీ ఈ ప్రభుత్వానికి కేవలం నిర్లక్ష్యం వల్ల మీకు ఈరోజు సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వడం లేదు. అంటే ఇంత అధ్వానమైన ప్రభుత్వం ఇంకోటి ఉండనే ఉండదు. పెద్దపల్లిలో నిర్వహించిన రచ్చబండకు మంచి స్పందన లభించింది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు.